ఆ యువతి సంకల్పం పట్టుదల ముందు వైకల్యం చిన్నబోయింది. ఆమె అకుంఠిత దీక్షకు ప్రభుత్వ ఉద్యోగం నడిచొస్తే ఆమె కాళ్లతో గీసిన చిత్రం తెలంగాణ ప్రథమ పౌరుణ్ణి ముగ్ధుని చేసింది. వైకల్యం శరీరానికే కానీ ప్రతిభకు కాదన్న ఆమె పట్టుదలకు గవర్నర్ ఫిదా అయ్యారు. ప్రతికూల పరిస్థితులకు ఎదురీది వృత్తిలో ప్రవృత్తిలో ప్రతిభను చాటుతున్న ఆ యువతిపై ప్రశంసలు కురిపించారు గవర్నర్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఆ యువతిపై ప్రత్యేక కథనం. లోక్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో జరిగిన తెలంగాణ అవతరణ వేడుకల్లో కనిపించిన ఈ దృశ్యం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఆ వేడుకల్లో గవర్నర్ దంపతులను భావోద్వేగానికి గురిచేసిన ఆ యువతి వైష్ణవి. జీహెచ్ఎంసీలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న దివ్యాంగురాలైన వైష్ణవి గవర్నర్ శివప్రతాప్ శుక్లాపై ఉన్న అభిమానాన్ని చిత్రపటం రూపంలో చాటుకుంది. ఆ చిత్రాన్ని చేతులతో కాకుండా తన కాలి వేళ్లతో అద్భుతంగా తీర్చిదిద్దటం, స్వయంగా గవర్నర్ కు అందించడం అవతరణ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైష్ణవి గీసిన చిత్రాన్ని చూసిన గవర్నర్ దంపతులు భావోద్వేగానికి లోనయ్యారు. వైష్ణవి ప్రతిభను ప్రశంసించడానికి మాటలు రావటం లేదంటూ అభినందించారు. జీవితంలో ప్రతికూల పరిస్థితులను అధిగమించి కళారంగంలో తనదైన ముద్ర వేస్తున్న వైష్ణవి సంకల్పాన్ని కొనియాడారు గవర్నర్ దంపతులు. అంతటితో ఆగకుండా వైష్ణవిని ప్రత్యేకంగా సన్మానించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. లక్డీ కపుల్ కు చెందిన వైష్ణవి పుట్టుకతోనే వైకల్యంపై పోరాటం చేస్తోంది. 2 ఏళ్లు వచ్చే వరకు నడవలేదు. తర్వాత నడవటం మొదలుపెట్టిన వైష్ణవి 2 చేతులు పనిచేయకపోయినా తన కాళ్లనే చేతులుగా మార్చుకుని ముందుకు సాగింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంకాం వరకు చదివింది. గ్రూప్ 4 పరీక్షలు రాసి జీహెచ్ఎంసీలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం సంపాదించింది. నేను ఎంకాం చదివాను. దాని తర్వాత గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యాను. గ్రూప్ 4 రాశాను. అందులో సెలెక్ట్ అయ్యాను. నేను కాలుతోనే అన్ని చేస్తాను. నేను వర్క్ కూడా కాలుతోనే చేస్తాను. చిన్నప్పటి నుంచి అలవాటు అయింది. వీ హ్యావ్ టు ఫైట్. అందరూ ఫైట్ చేయాల్సిందే. కాళ్లతోనే ఉద్యోగ విధులు నిర్వహించే వైష్ణవి చిన్నప్పటి నుంచి తనకు ఇష్టమైన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో కూడా ప్రతిభను చాటుతోంది. చిన్న చిన్న వస్తువులు తయారు చేయటం, నచ్చిన చిత్రాలు గీస్తోంది. అలా గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ చిత్రాన్ని గీసి తెలంగాణ అవతరణ వేడుకల్లో ఆయనకే అందించింది. ఆ చిత్రపటాన్ని చూసిన గవర్నర్ వైష్ణవి ప్రేమకు, భావోద్వేగానికి గురయ్యారు. ఆమె గీసిన చిత్రం కేవలం ఒక ఫోటో ఫ్రేమ్ మాత్రమే కాదని, ఓ దివ్యాంగురాలి హృదయంలోని గౌరవం, అభిమానం, ఆత్మవిశ్వాసం కలిసిన అపురూప కానుకని ప్రశంసించారు.